వంశీపల్లి గారు పిలిచారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీరు చెప్పండి సార్, అందాల పోటీలు అంటే ఓకే, రాజకీయంగా చూసుకుంటే ఇది అవసరమా, ఇది అనవసరమా, వాళ్ళ వాదనలు, వాళ్ళ వివాదాలు, వాళ్ళ వెర్షన్ వేరే ఉంటుంది. యాజ్ ఎ ప్రొఫెషనలిస్ట్గా, ఫ్యాషన్ డిజైనర్గా ఈ అందాల పోటీలను మనం ఎలా చూడాలి? అందాల పోటీలు అంటే స్త్రీ అందాలను మాత్రమే చూసేటువంటి పోటీనా, ఇతరత్ర అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ అండి. అంటే మనం ప్రతి ఒక్క సెగ్మెంట్లో డెవలప్ అవ్వాలి. ఎట్లయితే మనం రియల్ ఎస్టేట్లో డెవలప్ అయినామో, ఎట్లయితే మనం సాఫ్ట్వేర్లో డెవలప్ అయినామో, ఎట్లయితే మనం వ్యవసాయంలో డెవలప్ అయినామో, అదేవిధంగా ఫ్యాషన్ అనేది కూడా మన ఆధునిక యుగంలో, మన ఈ జనరేషన్లో పక్కా 100% మనకి ఫ్యాషన్ అనేది అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇతర కంట్రీస్తో పోటీ పడుతున్నప్పుడు ఫ్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనం మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగడం వల్ల 100% ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీకి అనేది బెస్ట్ అయితే జరగబోతుంది. ఎందుకంటే చాలా మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి. అదేవిధంగా బ్యూటీ ఇండస్ట్రీ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక యువకులకి, అంటే యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారో, వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ కెరీర్గా కూడా ఉండడం జరగబోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఏదైనా కానీ ఆన్లైన్లోనే జరుగుతూ ఉంది. ఈ కామర్స్ అంటున్నాము. అండ్ అదేవిధంగా చాలా వరకు ప్రొడక్ట్స్ కానీ, యాడ్స్ కానీ, చాలా వరకు మనకి యూత్ అనేది ఎంప్లాయ్మెంట్ అనేది దీంట్లో దొరుకుతుంది అన్నట్టు. సో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ జరగడం వల్ల వీళ్ళందరికీ అవగాహన వచ్చి ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ అనేది మనకి 2000 సంవత్సరంలో ఒక 1000 కోట్ల బిజినెస్ ఉంటే ప్రజెంట్ వచ్చేసి 2025లో 1,00,000 కోట్లుగా ఇది చెందింది. సో 1,00,000 కోట్లుగా చెందినప్పుడు దీంట్లో గవర్నమెంట్కి ఎంత ట్యాక్సులు వెళ్తాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది. సో ఇట్లా చాలా మందికి మనం ఇది ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ జరగడం వల్ల ఈ 1,00,000 కోట్లు ఇంకో 1,00,000 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటాయి నెక్స్ట్ 5 years. సో అప్పుడు గవర్నమెంట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఇండియాలో, ఆయన చెప్పేది ఇండియా గురించి చెప్తాను. 2000 మిలీనియం ఇయర్ లో ఓన్లీ 1000 కోట్లు ఉన్నది, ఇప్పుడు 1,00,000 కోట్లు అయింది. సో దానివల్ల చాలా మంది ఇప్పుడు మనం బట్టలు వేసుకునే విధానం కానీ, షూస్ కానీ, మనం కాస్మెటిక్స్ కానీ చాలా వాడుతూ ఉన్నాం కదా. మనం ఎంత వద్దనుకున్నా కానీ ప్రతిరోజు వాడుతూనే ఉన్నాం మనం. సార్, ఇప్పుడు అందాల పోటీ అంటే కేవలం అందాల ఆరబోతేనా, లేకుంటే ఏంటి మోర్ దాన్ దట్ ఏమైనా మనం? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్. చాలా మంది మిస్ వరల్డ్ అంటే ఇది ఓన్లీ అందాలని, అంటే అందాలని మెజర్మెంట్ చేసే ఒక పోటీగా మాత్రమే చూస్తూ ఉన్నారు. బట్ దీనికి ఈ ప్రాసెస్ అనేది మనకు టోటల్ 30 to 35 days అనేది ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అండ్ దానికంటే ముందు కూడా చాలా దశలలో జరిగి ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్క గర్ల్ని, అంటే ఒక్కొక్క పోటీదారులను తీసుకొని అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుంది అంటే మల్టీ కల్చర్ పీపుల్ని మీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ బ్యూటీనే కాకుండా ఇక్కడ ఐక్యూ లెవెల్స్ చూస్తూ ఉంటారు, అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్ చూస్తూ ఉంటారు, అండ్ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు ఎట్లా ప్రదర్శిస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఎంతవరకు ఒకవేళ మిస్ వరల్డ్ అవుతే వాళ్ళ ప్రపంచానికి వేసే చాలా ఉంటుంది. యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్స్గా వాళ్ళు ఉండాల్సి వస్తుంది. సో ప్రపంచంలో ప్రతి కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కంపల్సరీ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది కూడా న్యాయ నిర్ణేతలని కంపారిజన్లో తీసుకొని, సో టాప్ 5లో ఉన్న వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగి అక్కడ నుండి జడ్జెస్ అందరి నుండి, ఒక జడ్జి వాళ్ళని జడ్జ్ అయ్యారు కదా, కనీసం ఒక 50 to 100 జడ్జెస్ ఉంటారు, అంటే టోటల్ జరిగే క్రమంలో ఈ 35 daysలో. సో అక్కడ నుండి వచ్చిన మార్క్స్తోని ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్తో మాత్రమే వాళ్ళని విన్నర్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బ్యూటీ అనేది ఒకటి, కొలతలు అనేది ఒకటి మాత్రమే మనము పరిగణలోకి తీసుకోకుండా అన్ని అంశాలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, మన రామన్ గారు సార్, ఇప్పుడు మన ఫ్యాషన్ డైరెక్టర్ వంశీపల్లి గారు మాట్లాడిన మాట మీకు వినిపించే ఉంటుంది బహుశా. చాలామందికి ఈ మిస్కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అందాల పోటీ అంటే కేవలం, అంటే అసలు దీనికి పేరు పెట్టడం వల్ల ఈ ప్రమాదం వచ్చిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అందాల పోటీలు అంటే కేవలం శారీరక అందాలను మాత్రం ప్రదర్శించే పోటీలుగా మనం పరిగణించాలా, లేదా మేధోపరమైన అందాలని కూడా ప్రదర్శించేటువంటి వేదికగా గుర్తించాలా? పూర్తిగా మన ఫ్యాషన్ డిజైనర్ చెప్పి చూస్తాను. నేను ఫస్ట్ టైం చెప్పాను, అందరూ పోటీలు ఇప్పటిదాకా 72 ఏళ్ళు బాగా మన మిస్ వరల్డ్ 72 సార్లు ఇండియాలో 2వ సారి జరిగింది. అందుకని ఇతర అంశాలు, కార్తీక చెప్తున్నాను, ఇతర అంశాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అసలు టీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా బీజేపీ కానీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు చెప్పారు వీటి సమర్థిస్తారు అందాల పోటీ జరగడానికి, మిగతా దానికి అంశం పెట్టకండి. రైతులు బాధపడుతున్నారు, పేదలున్నారు, పైసలు ఇవన్నీ వేరు. ఇవన్నీ ఉన్నా కూడా ఒక్కసారి మనం ప్రయారిటీస్ నిర్ణయించుకుంటాం. ఒక్కోసారి మన పనికి వస్తే అప్పు చేసినా అన్నం పెట్టాం. అసలు ఇది కూడా మనం దృష్టి చేసుకొని తీసుకోవాలి.
దీన్ని అందాల పోటీ కేవలం అందాల ఆరబోత కాదు. అందాల ఆరబోత అంటే ఇప్పుడు ఉన్న సినిమాలు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్లు మెంబర్ పైసలు తీసుకొని లంచాలు తీసుకొని వాళ్ళే అంటున్నారు కదా. వాళ్ళ సెన్సార్ సాధ్యత ఒక సినిమా పడతారు అక్కడ అక్కడే కాకుండా ఇదేందో అంటున్నారు. ఇది పూర్తిగా ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. ఓన్లీ అందాల ఆరబోత కాదు, చాలా ఉందాక మగవాడిని ఏదైతే ఈ సినిమాలు చూపెట్టిందాలో 1% కూడా లేదు అంటున్నాడు. ఎక్కడ అందాల పోటీ అసలు చూడకండి, ఇది ఐక్యూ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళు సామాజిక సేవ చేస్తారు. రెండోది ఒక కన్జ్యూమర్ వినియోగదారు అంటే వినియోగ సంస్కృతి మన భారతదేశంలో ఎక్కువ. లేదంటే మధ్యతరగతి పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా వినిమయ సంస్కృతి వచ్చినాక మన దేశం చాలా అందరికీ 144 కోట్ల జనాభా ప్రపంచంలో అన్నిటికన్నా చైనా దాటిపోయినా ఇవాళ వినిమయ సంస్కృతిలో మధ్యతరగతి పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళ వస్తువులు అమ్ముకోవడం కూడా మంచి మార్కెట్ భారతదేశంలో కనుక మనం మార్కెట్ పనిచేస్తాం, ఇవన్నీ పనిచేస్తాయి. వీళ్ళు కేవలం ఈ కాంగ్రెస్ వ్యతిరేకించిన దీన్ని వ్యతిరేకించిన టీఆర్ఎస్ వాళ్ళు అట్లాగే వీళ్ళేమో దాన్ని అంటున్నారు లాభాలు తప్పనిసరి ఉంటాయి. అప్పుడైనా ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో ఇంతకుముందు మన మిత్రులు అసలు చెప్పారు ఉపస్థితి కన్యాదానం అని ఒక సామెత పెళ్లి చేస్తే కానీ నా బిడ్డనిస్తే కానీ నువ్వు సంవత్సరాలు చేయగలడు విడిచిపెట్టి ఎన్టీఆర్ కాంటెన్స్ కాదు బాగా చేసింది, బాగా చేసింది ఎన్టీఆర్ నుంచి బాగా చేశారు. అక్కడ వీళ్ళు కూడా తీసుకపోలేదు కాంగ్రెస్ వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళని కూడా దేశమంతా దీపలేదు. పోటీలు జరిగేది అక్కడ జరుగుతాయి. పోటీలు ఇప్పుడు అందాల పోటీలో వచ్చిన వాళ్ళందరూ ఎవరిని మన నాగార్జున సాగర్ మహబూబ్ నగర్ మరణ గారు అట్లాగే ఇంకొకటి వాళ్ళు చెప్తున్నారు కదా. ఇవ్వడానికి వీలేదు కానీ అక్కడే అంటే అక్కడే పోటీలు ఉంటాయి. దాని వల్ల 700 కోట్లు వచ్చిన కేటీఆర్ ఇట్లా అన్నారు. దీని వల్ల 100 కోట్ల రూపాయలు మనకు వస్తాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే 2 కోట్ల ఖర్చు అయ్యాయండి. మీ ప్రభుత్వం ఉన్నది, మీ 200 కోట్ల మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇట్లా లేదు సార్, మీకు పంపిస్తాను డాక్యుమెంట్ సార్కి పంపించండి. మీరు చెప్పండి, నేను పంపిస్తాను, మీరు పంపించండి సార్కి పంపించండి. ప్రభుత్వం ఈ కాంగ్రెస్ లో అయ్యా మేము 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, అందులో మిగతా పని వాళ్ళు స్పాన్సర్ వాళ్ళ 8 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను ఫైన్ పట్టినప్పుడు కట్టినామంటున్నారు. ఆ కేసు దీనికి సంబంధించి దీనిలో ఏమంటున్నారు అంటే 200 కోట్ల ఖర్చు అవుతుంది, ఒక 2 కోట్లని మనకు ప్రతినిధి అంటున్నారు. నేనేమంటున్నాను అంటే దీనిలో శ్వేతపత్రం పెడుతుంది. నిజంగా మీరు అన్నది కరెంట్ స్పాన్సర్స్ లేకుండా జరగదు. కానీ ఏదైతే భోజన వసతులు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటుంది, ఇంకెవరు స్పాన్సర్ లేదు. భోజన వసతికి ఇంతకుముందు క్షత్రియ అన్నాగా 1,00,000 రూపాయలు పెట్టారు కదా, 2 కోట్లు ఇవే అయిపోతాయి కదా. అట్లా కాదు సమస్య. ఇక్కడ మొత్తం మిగతా ఏర్పాటు అని చేయడానికి అన్ని పోలీస్ యంత్రాంగం బాధ్యత నుంచి మొదలుకొని షాపులు అన్ని కలిస్తే 200 కోట్లు అంటున్నారు. నష్టం లేదంటున్నాను. మీరు తక్కువ చేయకుండా 200 కోట్లే నష్టం లేదు. 200 కోట్లు 2,000 కోట్ల లాభం వస్తారు. అంటే మీరు సార్ అదే సార్ 2 కోట్లకి 200 కోట్లకి దాన్ని మీరు క్లారిటీ ఇప్పుడు ఇచ్చినారు సార్. అసలు పెట్టింది వేరు, ఈ ఖర్చు వేరు. అంటే ఈ ఖర్చులు కూడా లెక్కేసుకోరు కదా అంటారు. ఎట్లా సార్? అది వాళ్ళ మీద పెట్టింది 2 కోట్లే. ఇప్పుడు పోలీసు వేరే ఖర్చులు ఇవి మన రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు అవి కాదు. మీరు ఇప్పుడు మీరు స్టార్ హోటల్ ఉంచారు కదా, మామూలు హోటల్ అనేది 50 వేలు ఉంటాయి. స్టార్ హోటల్ ఎంత వచ్చేటప్పుడు 60 నుంచి 70 లక్షల రూపాయలు అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఎన్ని రూములు పెట్టారు? పని ఖర్చు కదా. పోలీసు బందోబస్తు అంటే మిగతా అన్ని కూడా ఫుడ్ వసతి 2 దానికి మన రవాణా ఖర్చులు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఈవెంట్లు వేరే చేస్తున్నారు. ఈవెంట్ అనేది మన ప్రభుత్వం కాదు, ప్రభుత్వం చేశారు కదా. 1950 వాళ్ళు ఏర్పడ్డప్పుడు సొసైటీ ఉంది.